ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, లేఖనాలలో నుంచి నాయన కొన్ని సందర్భాలు నాయన మేము ఆలోచించుచుండగా నాయన తండ్రి, వాటిని బట్టి నాయన మా బ్రతుకులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నాయన లేఖనాల్లోంచి మాకు అర్థం చేయించమని వేడుకుంటూ, వింటున్న మీ పిల్లలకును చెబుతున్న నాకును తోడుగా ఉండమని క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించబోతున్నాము. యుక్తి చూపిన యోకోబేదు అనే ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులరా, ఈరోజు ప్రతి మనిషి భూమి మీద జీవిస్తున్నాడు అని అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాడు. దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో దేవుడు అన్ని విషయాలను మనకు బైబిల్లో వ్రాయించి పెట్టాడు. ఎందుకు అనంటే మనుషులమైన మనపై ఆయనకు ఎందుకింత ప్రేమ అంటే మనమంతా సాక్షాత్తు కన్నతండ్రి అయిన దేవుని బిడ్డలం. అందుకే ఆయనకు మనపై అత్యంత శ్రద్ధ. మరి ఆయన మనల్ని భూమి మీదకు పంపిస్తూ ఆయన కొరకు నీతిగా భక్తిగా బ్రతకమన్నాడు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాము గనక ఎన్నో ఒడిదుడుకులు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీమూర్తి గురించి ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె పేరే యోకోబెదు. యుక్తి చూపిన యోకోబెదు. ఈమె ఎవరు? ఈమె ఎలాంటి యుక్తిని చూపించి తన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించిందో ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. తెర వెనుక కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక విషయం ఏదైనా మన కంటి ముందుకు వచ్చింది అనంటే, మన కళ్ళెదుటకు వచ్చింది అనంటే దాని వెనుక కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తెర వెనుక ఉండి కష్టపడే వాళ్ళ కష్టం మనకు తెలియదు. కానీ తెర ముందుండి కనిపించేవారే మనకు కనిపిస్తూ ఉంటారు. తెర వెనుక ఉండి వాళ్ళు తమ కష్టాలను, తమ నష్టాలను, అలాగే తమ పేరును, ప్రతిష్టను గొప్ప చేయాలి అని అనుకోరు. కానీ వారు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. తెర ముందున్నవారు మాత్రమే గొప్పవారు అని అనుకుంటే పొరపాటు. నేను గొప్పవాణ్ణి కావాలి, నేను గొప్పగా ఉండాలి అని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. వారి హోదాను చూపించుకోవాలని, వారు ఎంత గొప్పవారో తెలియజేసుకోవాలని చాలామంది మనుషులు ఆరాటపడుతూ ఉంటారు. కానీ దేవుడు హెచ్చించే సమయం వస్తే ఖచ్చితంగా మనం అందరికీ కనిపిస్తాం. దేవుడు హెచ్చించే సమయం రావాలి, దాని కొరకు మనం ఆరాటపడకూడదు. ఆయన బలీయమైన చేతుల కింద దీన మనస్కులమై మనం ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు యోకోబెదు కూడా తెర వెనుక ఉండి తన పాత్రను ఎలా పోషించిందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు ఈమె అనంటే మోషే యొక్క తల్లి. మోషే గురించి మనందరికీ తెలుసు. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించాడు బానిసత్వం నుంచి. మరి అతనిని కన్నటువంటి తల్లే ఈ యోకోబెదు. అసలు ఈమె గురించి ఎక్కడ వ్రాయబడింది? దీన్ని గూర్చినటువంటి పూర్తి వివరణను మనం ఆలోచించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈమె గురించి మనకు నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో ఈమె పేరు మనకు కనిపిస్తుంది. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనము. అమ్రాము తన మేనత్త అయిన యోకోబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఇక్కడ ఈమె పేరు మనకు ప్రస్తావించబడుతుంది. మరి
మోషే పుట్టినటువంటి దినాలలో ఏం జరిగిందో ఒకసారి మనం లేఖనాల్లో చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ ఆ స్త్రీ, ఒక లేవి స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కంది. వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. సుందరంగా ఉన్నాడంట, అందంగా ఉన్నాడట, చాలా చక్కగా. మరి సుందరుడై ఉన్నటువంటి ఈ బిడ్డను 3 నెలలు దాచిందట. అందంగా పుట్టిన బిడ్డలను ఎవరైనా దాస్తారా? అందరికీ చూపిస్తారు, చాలా అందంగా ఉన్నాడు అని నలుగురికి చెప్పుకొని ఆనందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన సుందరుడై ఉండుట చూచి 3 నెలలు అతనిని దాచిందట. ఎందుకు దాచింది? దాచవలసినటువంటి అవసరత ఆమెకు ఎందుకు వచ్చింది అనేది మనము ఆలోచించాలి. ఏం జరిగిందో చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనము. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. హెబ్రీల మంత్రసానులతో మాట్లాడుతున్నారు. ఏమని? ఆ మంత్రసానులిద్దరిని పిలిపించి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేసేటప్పుడు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మీరేం చేయాలంటే, మగపిల్లవాడైతే అతన్ని చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అని అంటే, మనందరికీ తెలుసు, కనానులో కరువు వచ్చింది. అప్పుడు యోసేపు కాలంలో వీరంతా ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళారు. మొత్తం 70 మంది వెళ్ళారు. 70 మందిగా వెళ్ళిన వీళ్ళ సంతానం విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. దేవుడు వారి పక్షాన్నున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారు. అప్పుడు వారి సంతానం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఆ ఫరోకి ఒక ఆలోచన కలిగింది. ఏంటి? వీళ్ళు ఒకప్పుడు బానిసలుగా మన దేశానికి వచ్చారు, ఆహారం లేక కరువు సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు విస్తరిస్తున్నారు. మన సంతానం కన్నా కూడా వీరి సంతానం ఎక్కువైపోతుంది. ఒకవేళ యుద్ధం జరిగిందనుకో, యుద్ధంలో వీళ్ళు ఒకవేళ మన పగవారితో చేరి, వాళ్లతో చేరి మనల్ని సంహరించి మనల్ని ఇబ్బందుల పాలు చేస్తారేమో, మనతో శత్రుత్వం పెట్టుకుంటారేమో, వీళ్ళని ఎలాగైనా అణిచివేయాలి అనేటువంటి ఒక అసూయ ఫరోలో కలిగి వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళ వంశాన్ని అంతం చేయాలి అని అనుకున్నాడు. వీళ్ళ జాతి అభివృద్ధి చెందకూడదు అని ఒక నిర్ణయాన్ని తీసుకొని వాళ్లతో వెట్టి పనులు చేపిస్తున్నారట. 12వ వచనంలో, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. చూసారా? శ్రమ పెడుతున్నారట. శ్రమ పెడుతుంటే వాళ్ళు అసహ్యించుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్లకు సేవ చేస్తున్నారు, వారికి బానిసత్వం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎంత చేసినా కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళ సంతానం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఫరోకి. అప్పుడు వచ్చి మంత్రసానులతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు హెబ్రీ స్త్రీలను కాన్పు పీటల మీద చూసినప్పుడు వారిని మగవాడైతే చంపేయండి, ఆడపిల్లైతే బ్రతకనివ్వండి అని అన్నాడు. మరి అలాగే వీళ్ళేం చేశారంటే, దేవుని మాటకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు? ఈ హెబ్రీల మంత్రసానులు. వాళ్ళు ఏం చేశారో తెలుసా?
అయితే ఆ మంత్రసానులు 17వ వచనము. అయితే ఆ మంత్రసానులు, నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. వాళ్ళేమో దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకనిచ్చారు. అప్పుడు వెంటనే ఫరో మీరెందుకు ఇలా చేశారు అని వాళ్ళని అడుగుతున్నారు. నిజంగా ఆ మంత్రసానుల ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఒక రాజు ఆజ్ఞను ధిక్కరించడం అంటే అది ప్రాణాలతో చెలగాటమే. వారి ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలీదు. వారి ప్రాణాలు పోయే పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరికి భయపడ్డారు? ఒక రాజుకు భయపడలేదు గాని జీవాధిపతి అయిన దేవునికి వాళ్ళు భయపడ్డారు. అప్పుడు వాళ్ళకేం జరిగింది చూడండి. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. చూసారా ఏమంటున్నారు? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి మందమతులు కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు అని చెప్పేసి చెబుతున్నారు. ఐగుప్తీలాగా లేజీగా లేరు, చాలా చురుకుగా ఉన్నారు. వాళ్ళు మేము వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు ప్రసవిస్తున్నారు అని చెప్పి ఫరోతో చెప్పారు. అప్పుడు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. మనం దేవుని మాటకు విలువనిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. దేవుని మాటను ఎప్పుడైతే మనం పెడచెవిన పెడతామో అప్పుడు ఖచ్చితంగా కీడును మనం అనుభవించవలసి ఉంటుంది. కానీ వీళ్ళు దేవునికి భయపడ్డారు గనకనే దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి ఫరో ఇంత కఠినమైనటువంటి ఆజ్ఞను జారీ చేసి మగపిల్లలందరినీ చంపేయమని చెబుతున్నప్పుడు ఆ కాలంలో జరిగినటువంటి సందర్భమే ఈ నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనంలో జరిగినటువంటి సందర్భం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఈ లేవి వంశంలో ఒక సుందరుడైనటువంటి బాలుడు పుట్టాడు. ఈ బాలుణ్ణి తల్లి 3 నెలలు దాచింది, తర్వాత దాచలేకపోయింది. ఒకసారి స్త్రీలంగా మనం ఈమె యొక్క మానసిక పరిస్థితిని మనం ఆలోచిద్దాం. స్త్రీలు అనగానే గర్భంతో ఉన్నప్పుడు భయపడుతూ ఉంటారు. మరి ఈ గర్భం ద్వారా మరి ఒక బిడ్డ బయటికి రాబోతుంది, ఈ బిడ్డ కడుపులో ఉండగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా పడుకోవాలి అని బిడ్డ లోపల ఉండగానే కొంతమంది తల్లులు మదన పడిపోతా ఉంటారు, భయపడిపోతా ఉంటారు. కానీ ఇక్కడ ఈమె యోకెబెద్ ఉంది చూసారా, ఆమె గర్భంలో శిశువు ఉన్నాడు. ఈ శిశువు గర్భంలో ఆరోగ్యంగా పెరగడం కోసం నేనేం చేయాలి అని ఆ బిడ్డ గురించి మంచి ఆహారమే తీసుకుంటదా, లేదంటే నా గర్భాన ఒక శిశువు భూమి మీదకు రాబోతుంది, భూమి మీద ఒకవేళ మగపిల్లవాడైతే ఇదిగో ఫరో చెప్పినట్లుగా కత్తివాత పడాలి, నా బిడ్డ రక్తపు గుడ్డుగా ఉండగానే ఆ రక్తపు మడుగులు ఆ కత్తివాత పడాలి, నాకు పుట్టేది ఆడబిడ్డ మగబిడ్డ అని టెన్షన్తో ఉండాలి, భయంతో ఉండాలి. ఆమె ఒక పక్క ఇక్కడ నొప్పులు పడుతూనే బయట ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను శ్రమ పెడుతున్నారు. ఆ శ్రమలు వాళ్ళ మూలుగులు ఆమె చెవిన పడలేదంటారా? ఒక పక్క తమ స్వజనులు పడుతున్నటువంటి బాధ, అలాగే మరొక పక్క తన గర్భంలోంచి శిశువు బయటకు వస్తుంది. మగబిడ్డ అయితే ఏం చేయాలి? ఆడబిడ్డనైతే బ్రతకనిస్తారు కానీ ఒకవేళ మగబిడ్డే పుట్టాడే అనుకో, ఏంటి నా పరిస్థితి అని రకరకాలుగా ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాయి. నిజంగా ఎంత టెన్షన్ అండి, ఎంత మదన పడుతూ ఉండాలండి. గర్భంతో ఉన్న స్త్రీలతో డాక్టర్లు ఒక మాట చెబుతారు, అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఆందోళన చెందొద్దు, మంచి ఆహారం తీసుకో, సమయానికి నిద్రపో, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు,
నీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నీ గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుంది అని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు గర్భవతులుగా ఉన్న వాళ్ళకి. మరి ఈ ఒత్తిడిలో ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఈ యోకోబెదు. మరి ఆమె పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించాలి. కానీ ఆమె ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదండి. ఆమె ఆ పురిటి నొప్పులు భరిస్తూనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకునే లోపే ఆమె మనసులో ఈ విషయాలన్నీ కూడా మెదులుతూ ఉన్నాయి. ఎలా ఈ బిడ్డలను నేను ఎలా కాపాడాలి? అంతకుముందే అహరోను ఉన్నాడు, మిరియాము ఉంది. మరి వీళ్లను కాపాడుకోవాలి. ఈ బిడ్డ కోసం నేను ఒకవేళ ఈ బిడ్డను గనక కాపాడుకోవాలని నేను అనుకుంటే నా ముందున్న బిడ్డలను కూడా, ఆ ముందున్న ఇద్దరిని కూడా చంపేస్తారు. అయ్యో నేను ఏం చేయాలి అని తండ్రిని విపరీతంగా ఆమె వేడుకొని ఉండాలి, దేవుణ్ణి అడిగి ఉండాలి ఆమె. కానీ ఎంత ధైర్యమో చూడండి. ఈ స్త్రీ బిడ్డను కన్న తర్వాత కన్న వెంటనే బిడ్డను విసిరి నైలు నదిలో పారవేయాలి. ఒకవేళ అలా చేయకుండా ఇంట్లోనే ఉంచుకుందనుకో, తన కుటుంబం అంతా కూడా చనిపోవలసినటువంటి పరిస్థితి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూడగానే, ఆ ఓసి నవ్వులు అవన్నీ చూడగానే, ఆ అమాయకమైనటువంటి ఆ ఏడుపును చూడగానే ఆమెకు ఎంత బాధేసి ఉండాలండి. ఆ నొప్పులతో, ఆ భయంకరమైనటువంటి ఏడుపుతో, ఆ రక్తపు మడుగులోంచి బిడ్డను చూడగానే బిడ్డట చాలా సుందరంగా కనిపిస్తున్నాడట. ఈ బిడ్డను వదులుకోవడానికి, ఈ బిడ్డను కోల్పోవడానికి ఆమె మనస్సు రావట్లేదు. ఏ తల్లికి వస్తుంది చెప్పండి? పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకోవాలి అని ప్రతి తల్లి ఆశపడుతుంది కదా. కానీ అంత కష్టంతో, అంత వేదనతో 9 నెలలు మోసి మరి నొప్పులు అనుభవించి బిడ్డను కన్న తర్వాత ఈ బిడ్డను విసిరి నైలు నదిలో పారవేయాలి అని అంటే నిజంగా ఏ తల్లికి కూడా రాకూడదండి ఇలాంటి పరిస్థితి. కానీ యోకోబెదుకొచ్చింది. ఆమె వెంటనే ఆ బిడ్డను చూసి ఏదైతే అది అయిందని చెప్పేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డను ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచిందట. 3 నెలలు దాచింది అని అంటున్నాడు. అంటే 3 నెలల తరువాత ఇక ఆమె దాచలేకపోయింది, ఆ బిడ్డను దాచలేకపోయింది. ప్రభువా, ఏంటి నా పరిస్థితి? ఈ బిడ్డను నేనేం చేయాలి? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం కదా, ఈ బహుమానాన్ని నేను ఎలా కాపాడాలి? ఈ బహుమానాన్ని ఎలాగైనా సరే నేను విశ్వాసంతో కాపాడుకుంటానని 3 నెలలు దాచిందండి. తర్వాత దాచలేకపోయింది. దానికి ఏంటి పరిష్కారం అని ఆలోచించింది, బాగా ఆలోచించింది. ఒక సమస్యను ఎంత తెలివిగా ఆమె అధిగమించిందో ఇక్కడ మనం నేర్చుకోవాలి. కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకేమీ న్యాయం చేయలేదని చాలా మంది ఏడుస్తూ ఉంటారు, దేవుని మీద వేష్టపోతూ ఉంటారు. మీకు కష్టం రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేసేయాలని అనుకుంటారు. కానీ ఈ తల్లి ఎంత చక్కగా తన బిడ్డను కాపాడుతుందో, దేవుని మీద విశ్వాసంతో శోధనలను అధిగమించి ఆ బిడ్డను ఎలా కాపాడాలి అని ఒక ఉపాయాన్ని ఆలోచించింది. ఆమె ఉపాయాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగుతుంది. ఈమె చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో దేవుడు కూడా వాళ్ళను కాపాడాలనుకున్నాడు. దేవుడు కూడా వారిని రక్షించాలనుకున్నాడు. ఎన్నో ఒత్తిడులకు లోనైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు మేలు చేయాలనుకున్నాడు. అందుకు దేవుడు యోకోబెదుని వాడుకున్నాడు. ఆమె ఆలోచిస్తుంది ఆ బిడ్డ గురించి, బిడ్డను ఏం చేయాలి, బిడ్డను ఎలా కాపాడాలి అని ఆమె ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తూ ఉంది. 3 నెలలు దాచింది. 3 నెలల తర్వాత ఆ బిడ్డ ఏడుపు శబ్దాలు బయటికి వినిపిస్తున్నాయి. ఇక ఆమె దాచలేకపోయింది, ఆమె వల్ల కాలేదు. ఎలాగైనా ఈ బిడ్డను కాపాడాలి అని యోకోబెదు ఎంతో యుక్తితో ఆలోచిస్తుంది. అంతేకాకుండా దేవుని మీద భారాన్ని వేసింది. ఈ బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలని దేవునిపై విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఎన్నో శోధనలలో, ఇబ్బందులలో ఉంటూ కూడా దేవునిపై విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అప్పుడు ఏం జరిగిందో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎలా ఆలోచించారో ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము
20వ వచనము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. లేవీకి పుట్టినటువంటి బిడ్డే ఈ మోషే. ఇశ్రాయేలీలను కనానుకు నడిపించినటువంటి ఒక మహానాయకుడు ఆ కాలంలో పుట్టాడు. ఆ నాయకుడే మోషే. తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ తల్లి ఆలోచించింది, ఎలాగైనా సరే ఈ బిడ్డను కాపాడాలి, ఈ బిడ్డ ఇశ్రాయేలీలను కాపాడాలి అని చెప్పేసి ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఒక ఆలోచన చేసింది. ఆమె కళ్ళ ముందున్నటువంటి వస్తువుల్ని చూసింది. జమ్ము పెట్టెను తీసుకొచ్చింది. జమ్ము పెట్టె తీసుకొచ్చి దాని లోపలికి నీళ్లు పోకుండా కీలును తీసుకుంది. కీలును తీసుకొని ఆ పెట్టె చుట్టూ పోసింది, దాని లోపలికి నీళ్లు వెళ్లకుండా. జాగ్రత్తగా ఆ శిశువుని నైలు నదిలో విడిచిపెట్టడానికి తీసుకువెళ్ళింది. నైలు నదిలో విడిచిపెట్టింది. అక్కడ ఏం జరుగుతుందో చూడమని చెప్పేసి తన కుమార్తె అయిన మిరియామును పంపించింది, ఏం జరుగుతుందో అని. ఆ సమయానికి ఏం జరిగింది? ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది. ఫరో కుమార్తె స్నానానికి రాగానే అక్కడ ఒక పెట్టె కనపడుతుంది. ఆ పెట్టె ఏంటో తెరచి చూడమని తన పనికత్తెలకు చెప్పింది. ఒకసారి చూడండి, అది కూడా నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనము. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానిని జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరమున నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడని అనెను. నిజంగా మోషే సుందరుడుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఆ జమ్ము పెట్టెలో ఆ బిడ్డను చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉన్నటువంటి ఆ బిడ్డను చూడగానే ఏడుస్తూ ఉన్నాడు మోషే. ఆ బిడ్డను చూడగానే ఫరో కుమార్తెకు జాలి కలిగింది, దయ కలిగింది. ఆ బిడ్డను చూసి ఈ బిడ్డ హెబ్రీ స్త్రీలలో ఒకని పిల్లవాడని అనుకొని అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా నేను. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సంకల్పంలో దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. యోకోబెదు 3 నెలలు దాచిన తర్వాత ఆ బిడ్డను ఎలాగైనా సరే కాపాడాలి అని ఒక జమ్ము పెట్టెను తెచ్చి దానికి కీలు పూసి దాని లోపలికి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తగా ఆ పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో బిడ్డ నుంచింది, నైలు నదిలో విడిచిపెట్టేసింది. ఆ నీళ్లు అతని ప్రాణాలు తీయవలసింది, ఆ బిడ్డ ప్రాణాలు తీయవలసినటువంటి నీళ్లే రక్షణగా నిలిచాయి. చూసారా దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత ఉన్నతంగా ఉంటాయో చూసారా. ముసళ్లకు ఆహారం కావలసినటువంటి మోషే ముసళ్లకు ఆహారం కాకుండా నీళ్లు కాపాడడం చేత పెట్టెను తీసుకొని ఏటి ఒడ్డుకు వచ్చారు. ఆ బిడ్డను చూడగానే ఫరో కుమార్తెకు చాలా దయ కలిగిందట. ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డను పెంచుకోవాలనిపించింది, ఆశ కలిగింది. వెంటనే వాళ్ళ అక్క దూరం నుంచి చూస్తుంది, తమ్ముడికి ఏం జరుగుతుందో, తమ్ముడికి ఏం ప్రమాదం జరుగుతుందోనని అక్క చూస్తుంది. ఎప్పుడైతే ఫరో కుమార్తె స్నానానికి అక్కడికి వచ్చిందో ఆ బిడ్డను చూసి వీడు హెబ్రీల్లో ఒకని కుమార్తె అని చెప్పగానే వెంటనే ఈ అక్క వచ్చేసి ఇతన్ని పెంచడం కోసం ఒక దాదీని పిలుచుకొని రానా అనగానే వెంటనే పిలుచుకురమ్మని చెప్పిందండి. నిజంగా ఒకవేళ మోషే దేవుని సంకల్పంలో లేకపోతే ఆ బిడ్డను చూడగానే నువ్వు ఇక్కడెందుకున్నావు అని చెప్పేసి వాళ్ళ అక్క మీద ఎంతో ఇబ్బందికరంగా జరిగి ఉండొచ్చు. నువ్వు ఇక్కడెందుకున్నావు, నువ్వు పిలుచుకొని రావడం ఏంటి, ఈ బిడ్డ నాకెందుకు, ఈ బిడ్డతో నాకేంటి పని అని ఆమె అలా మాట్లాడుండొచ్చు. కానీ వెళ్ళి పిలుచుకురమ్మని అంటుంది అనంటే ఈ బిడ్డను ఇంకా చూడండి ఏమంటుందో,
ఏడ్చుచుండగా వాని యందు కనికరించి, వీడు హెబ్రీ పిల్లలలో ఒకడు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే పిలుచుకురమ్మని చెప్పింది, వెళ్ళిపోయి తల్లిని తీసుకొచ్చింది. నిజంగా ఆమె కన్నీటి ప్రార్థన, బిడ్డల కోసం ప్రార్థించినటువంటి స్త్రీగా ఈ యోకేబెదు మనకు కనిపిస్తుంది. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించాలండి. తమ భవిష్యత్తు గురించి ప్రార్థించాలి. చిన్ననాటి నుంచి తమ బిడ్డను ఏ విధంగా దేవుని కొరకు పెంచాలి, దేవుని సేవ కొరకు పెంచాలి అని తల్లిదండ్రులైన వాళ్ళు ప్రార్థించాలండి. వారి ప్రార్థనలు బిడ్డలకు దీవెనలుగా మారతాయి. ఈరోజు బిడ్డల కొరకు ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారండి? గర్భంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ గర్భం నుంచి బయటపడిన తర్వాత బిడ్డలను జాగ్రత్తగా పెంచేవాళ్ళు ఎవరండి? ఇష్టానుసారంగా విడిచిపెట్టేవాళ్ళు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి, వాడు ఏడిస్తే చాలు సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. సెల్ ఫోన్తో ఆడుకోమని వాడికి సెల్ ఫోన్కి అలవాటు చేసేస్తారు. తల్లులు కష్టపడట్లేదు. ఒకప్పుడు పిల్లలు ఏడిస్తే జోలపాటలు పాడి ఊరుకోబెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి జోలపాటలు లేవు, ఇప్పుడు అన్ని ఫోన్లో పాటలే. ఆ ఫోన్ ఇస్తే చాలు, వాడు కూడా ఆ ఫోన్ చూస్తూ ఉండిపోతాడు. ఈరోజు బిడ్డల కొరకు ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారండి? ఎవరి సుఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. స్త్రీలు 24 గంటలు సీరియల్స్, సినిమాలు అని 24 గంటలు ఇదే ధ్యాసతో ఉంటారు. బిడ్డలను, కుటుంబాన్ని పట్టించుకునేటువంటి తీరిక కూడా లేకుండా పోయింది. కానీ యోకేబెదు చూసారా, తన బిడ్డల కోసం ప్రార్థిస్తుందండి. యుక్తిగా ఎలా తన బిడ్డను కాపాడాలి అని, దేవుని కొరకు ఒక మహానాయకుణ్ణి ఈ లోకానికి అందించాలి అని ఆ బిడ్డను కాపాడడం కోసం దేవుడు ఈ యోకేబెదుని వాడుకున్నాడు. తన బిడ్డకు పాలివ్వడానికి జీతం తీసుకుంటుంది అనంటే బిడ్డను కన్న పేగు అల్లాడిపోతుంది. ఈ బిడ్డ నైలు నదిలో ముసళ్ల పాలైపోతాడు, నా బిడ్డ చనిపోతాడు అని ఏడుస్తూ జమ్ము పెట్టెను చేసి ఆ ఏడుపు మధ్యలో ఆ పెట్టెను నైలు నదిలో విడిచిపెట్టేస్తే దేవుడు మోషేను కావాలనుకున్నాడు. యోకేబెదు ప్రార్థనను దేవుడు విన్నాడు. విని ఆ బాలుణ్ణి మరలా తన ఒడిలోకి చేర్చాడండి. అంత మాత్రమే కాకుండా పాలిచ్చి పెంచుతుంది అని అంటే ఏ తల్లికి దక్కుతుంది చెప్పండి అదృష్టం? పాలిచ్చినందుకు జీతం తీసుకునేటువంటి తల్లులు ఎవరు చెప్పండి? కానీ దేవుని కార్యాలు ఎలాగే ఉంటాయి. పాలిచ్చి పెంచుతుంది. ఎవరి కొరకు పెంచుతుంది? ఫరో కుమార్తె కొరకు పెంచుతుంది. ఈ బిడ్డ ఎవరి కొరకు పెరుగుతున్నాడు? ఆమె అనుకుంటుంది ఈ బిడ్డ నా కొరకు పెరుగుతున్నాడు అని ఆమె అనుకుంటుంది. గాని ఆ బిడ్డకు తల్లి యోకేబెదు పాలిస్తూ ఆ బిడ్డను జాగ్రత్తగా, ఇశ్రాయేలీలను విడిపించాలి, బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఇదిగో నాయన, మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, మన దేవుడు ఉన్నతమైన వాడు, మన ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడు అని ఆయన గొప్పతనాన్ని గురించి తల్లి ప్రతి నిత్యం కూడా మోషేకు చెబుతూ ఆయన్ను పెంచింది. ఎంతలా పెంచింది అనంటే, ఇదిగో నాయన, నువ్వు నా దగ్గర పెరుగుతున్నాను, నా బిడ్డవు కాదు గాని ఫరో యొక్క కుమార్తె కొరకు పెంచబడుతున్న బిడ్డవు. ఇదిగో ఆ సింహాసనం నీది, ఆస్తి నీది, తరువాత రాజు స్థానం నీది. వాటన్నింటిని ఎలాగైనా నువ్వు కొట్టేయాలి, ఎలాగైనా సరే ఆ స్థానంలో నువ్వు కూర్చోవాలి, నువ్వు జాగ్రత్తగా మసులుకోవాలని తల్లి ఆ విధంగా బోధ చేయలేదు. గాని ఇదిగో నువ్వు బ్రతుకుతుంది దేవుని కోసం, దేవుని పిల్లలను కాపాడాలి, ఇందుకోసమే నువ్వు పుట్టావు, మనం దేవుని కోసం పుట్టాము అని ఒక యాజక వంశంలో ఉన్నటువంటి ఆమె ఒక యాజకునికి ఎలా దేవుని సేవ చేయాలో తన బిడ్డకు నేర్పుతుందండి. ఎంత అదృష్టం అండి! ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రార్థించాలి మన బిడ్డల కొరకు. మనం మన బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి తండ్రిని అడగాలి. ఇక పెద్దవాడైన తర్వాత మోషే ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? మా అమ్మ ఇలాగే చెప్తుంది, మా అమ్మకి ఏమీ తెలియదు, ఎంత ఆస్తి ఉంటే ఈ ఆస్తికి నేను వారసుడిని అవుతాను, ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసుడిని అవుతాను, ఎందుకు ఈ ఆస్తికి వారసుడిని కాకూడదని మా అమ్మ అనుకుంటుంది, మా అమ్మకి ఏం తెలియదు అని అక్కడికి వెళ్ళిపోయి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నాడు అనుకుంటున్నారా? ఆయన ఎంత చక్కగా పెరిగాడో తెలుసా? ఒకసారి చూడండి ఆయన ఏమంటున్నాడో. ఆ తల్లి సంరక్షణలో పెరిగినటువంటి మోషే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదట. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి, కుమారుడు అని చెప్పడానికి కూడా, ఆయన ఆ పేరును పెట్టి పిలిపించుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదట. నిజంగా ఎంత చక్కగా పెంచిందండి తల్లి. చురుకుగా ఆలోచిస్తుంది. తన బిడ్డను, చిన్ననాడే చనిపోవలసినటువంటి బిడ్డను జాగ్రత్తగా కాపాడింది. తెలివైనటువంటి ఆలోచన చేసింది. విషాదాన్ని కూడా ఒక స్నేహితునిగా భావించి దాన్ని కూడా మంచిగా స్వీకరించి బిడ్డను కాపాడింది. చిన్ననాటి నుంచి కూడా ఇశ్రాయేలీల దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతూ, ఆయన గొప్పతనం గురించి చెబుతూ, మనం బానిసత్వంలో ఉన్నాము, ఇశ్రాయేలీలను కాపాడవలసినటువంటి బాధ్యత నీది అని చెప్పేసి, నువ్వు అందుకే పుట్టావు నాయన, మనం దేవుని పని చేయడానికే పుట్టాము, మనమంతా దేవుని కొరకే బ్రతకాలి అని ఉగ్గుపాలతో ఆ తల్లి నేర్పిస్తుందండి. ఎంత మంచి స్త్రీ అండి. ఈమె గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో 2 సార్లు ఈమె గురించి వ్రాయించాడు. గాని ఎంత తెగువ చూపించిందండి యోకోబెదు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ స్త్రీలమైన మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన బిడ్డల కోసం మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలాంటి ఆలోచనల్లో మనం బ్రతుకుతున్నాం, బిడ్డలను ఎలా పెంచగలుగుతున్నాం, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సమాజం పరిస్థితి అంత బాలేదు. బిడ్డలను భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళుతున్నారు. ప్రియులరా, మరి మోషేను అంత బాగా సంరక్షించింది ఆమె. అంత మాత్రమే కాక తన గర్భాన పుట్టిన 3 బిడ్డలను కూడా సేవకులుగా మార్చిందండి. అహరోను ఒక మంచి సేవకుడు, అలాగే మిర్యాము ఒక మంచి సేవకురాలుగా కొనసాగుతుంది. మొట్టమొదటి ప్రవక్తిగా, ఇశ్రాయేలీలలో మొట్టమొదటి ప్రవక్తిగా ఎవరు మనకు కనిపిస్తున్నారు? మిర్యాము. నిజంగా మిర్యాము ఎంత చక్కగా ఇశ్రాయేలు స్త్రీలను నడిపించిందండి. ఆమె ఇశ్రాయేలీలలో పాట పాడాలి అన్నప్పుడు పాట పాడడానికి ముందుగా ఆసక్తి చూపించేది మిర్యామేనండి. తంబుర చేత పట్టుకొని దేవుని కొరకు కీర్తనలు పాడేదండి ఆవిడ. అంటే దేవుణ్ణి స్తుతించడానికి ఆమె సిగ్గుపడటం లేదు, దేవుణ్ణి స్తుతించడానికి ఆమె ఇష్టపడుతుంది. మన పిల్లలు కూడా ఉన్నారు. పాట పాడమని చెప్పామనుకోండి, నేం పాడని మైక్ నెట్టేసుకుంటా ఉంటారు. పాట పాడడం అంటే దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించడానికి ఈరోజు ఎంతమంది యవనస్తులు ఇష్టపడుతున్నారు. అప్పుడప్పుడు సభల్లో కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు పాట పాడమని చెప్తాం. ఎవ్వరు ఎత్తరండి పాట పాడడానికి, ఎవ్వరు ముందుకు రారు. అంటే వీళ్ళందరూ మైక్ ఉంటేనే పాడతారు, మైక్ లేకపోతే పాడరు. మైకు లేకపోయినా ఆ రోజుల్లో మైకులు ఉన్నాయా చెప్పండి? కానీ మిర్యాము తన స్వరంతో దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆడపిల్లని ఎంత చక్కగా పెంచిందండి ఈ యోకేబేదు. పాట పాడండమ్మా అంటే ఎవరైతే పాట ఎత్తారో చివరి వరకు వాళ్లే లాక్కు రావాలి, మధ్యలో పాడరు. ఎందుకు పాడరమ్మా? అందరం కలిసి పాడదామని చెప్పినా పాడరు. ఎందుకు పాడరు? ఎత్తింది ఆమె కాబట్టి ఆమె ముగించాలి. ఎలా ఉన్నాం? నిజంగా లోకంలో ఉన్న వాళ్లే బెటర్ కదండి. ఒక చిన్న పాట, పాస్టర్ గారు చిన్న మాట, ఒక లైన్ ఎత్తుకోగానే అందరూ కలిసి పాడతారు. కానీ పాట పాడడానికి కూడా, దేవుణ్ణి స్తుతించడానికి కూడా నీ నోరు రావట్లేదంటే ఈరోజు యవన స్త్రీలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కానీ మిర్యాము దేవుణ్ణి స్తుతించడానికి ఎంత ఆసక్తి చూపుతుంది. ఆ తల్లి సంరక్షణలో, యోకోబెదు తల్లి సంరక్షణలో పెరిగిందే ఈ మిర్యాము. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 సేవకుల్ని తన గర్భం ద్వారా 3 సేవకుల్ని దేవుని కొరకు అంకితం చేసిందండి ఈ యోకోబెదు. ఈమె గురించి మనకు ఎక్కడా తెలియదు. గాని మరి ఈమె చేసినటువంటి ఈ త్యాగం గురించి, ఆమె పడినటువంటి ఈ కష్టం గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఈమె గురించి వ్రాయించాలనుకున్నాడు. ఈమె గురించి మనకు తెలియాలనుకున్నాడు. అందుకే ఈమె గురించి మనకు రాయించాడు. తెర వెనుక ఎంత కష్టపడిందో ఈమె కష్టం దేవుడు రాయించాడు గనక మనం చదువుకుంటున్నాం. అది దేవుడు రాయించకపోతే ఈ విషయం మనకు తెలిసేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనకెన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కుటుంబ వ్యవస్థలో, దేవుని విషయాలలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నింటినీ చూసుకొని నా జీవితం ఎప్పుడు ఇంతే అని
కృంగిపోకూడదు, నీరసించిపోకూడదు. శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. శ్రమలలో కూడా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్న యోకోబెదు జీవితం ఎక్కడ, మన జీవితం ఎక్కడ? ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తే మనం దేవుని కొరకు నిలబడగలమా? దేవుని కొరకు కష్టపడగలమా? దేవుని సేవలో మనం ముందుకు సాగగలమా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోకోబెదు వలె మన జీవితం కూడా ఆదర్శవంతంగా ఉండాలి. బిడ్డల కోసం ఆమె ఎంత తెగువను చూపించిందో మనకు అర్థమవుతుంది. ఇక ఆమె సహించినందుకు దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఘనత ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష వచ్చింది యోకోబెదుకు. ఈ పరీక్షలో యోకోబెదు నిలబడింది, ఓర్పును సంతరించుకుంది, ఓర్పును కలిగి ఉంది ఆమె. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమె గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఎంతో ఉంది. యోకోబెదు ఒక విషాదాన్ని స్నేహితునిగా ఆహ్వానించింది. ఈరోజు జీవ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయగలిగింది ఏంటి? నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? ఒక పాట పాడగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? దేవునికి సువార్త కొరకు సేవ చేయగలుగుతున్నావా? సువార్త కొరకు పట్టణమనక ఎక్కడికి వెళుతున్నావు చెప్పు. ఈరోజు నీ జీవితం ఎలా గడుపుతున్నావు? నీ బిడ్డలను కాపాడుకునే స్థితిలో లేవు, నీ కుటుంబాన్ని కాపాడుకునే స్థితిలో లేవు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని కాపాడుకునే స్థితిలో లేవు. నీ జీవితం వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు. గాని నీ వలన ఒక ఆత్మ రక్షింపబడి పరలోకం వరకు వెళుతుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యుక్తి చూపిందండి యోకోబెదు. ఈమె వలె యుక్తి చూపించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి యుక్తి నెరిగి చురుకైనటువంటి స్త్రీగా ఈరోజు నువ్వు నేను ఉండగలుగుతున్నామా? ఉండాలి. దేవుడు మనకు 66 పుస్తకాలను రాసి ఇచ్చాడు. ఈ 66 పుస్తకాల్లో దేవుడు ఎంతో మహాజ్ఞానాన్ని దాచి ఉంచాడు. దీన్ని మనం అభ్యసించాలి. ప్రతినిత్యం లేఖనాలను నేర్చుకోవాలి. దేవుడు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ సంగతులు మనకు తెలియాలని, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలని ఈ మాటలు రాయించాడే. మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రతి ఒక్క స్త్రీ జీవితం కూడా ఆదర్శవంతంగా ఉంది. ఈ ఆదర్శవంతమైనటువంటి స్త్రీమూర్తుల జీవితాలను మనం ఆలోచించి వారి వలె మనం కూడా బ్రతుకుతూ వారిలా జీవ గ్రంథంలో మన పేర్లను లిఖించే వారిగా మనమంతా ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.